ఇప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే చెప్పాల్సింది తను మాట్లాడకుండా అక్కడ నిలబడుందే. కానీ ఇప్పుడు చివరిసారిగా మళ్ళీ అడుగుతున్నాను, ఏమైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నేను అడుగుతుంది నిన్నే, ఏదైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? లేదు. కానీ చాలు, నేను చెప్పాను కదా 24 గంటల తర్వాత నేనేం వినను, కేవలం ప్రూఫే చూస్తాను అని. 24 గంటలు గడిచిపోయాయి, ఏ ప్రూఫ్ లేదు నీ దగ్గర. అందుకని నేను 24 గంటల క్రితం నేను ఏం చేయాలనుకున్నాను ఇప్పుడు అదే చేస్తాను. బావగారు ప్లీజ్ నన్ను నమ్మండి. అక్క సంగతి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడు అబద్ధం చెప్పదు. తను తప్పు చేయలేదని చెప్తుందంటే తను ఖచ్చితంగా తప్పు చేయలేదు బావగారు. ప్లీజ్. కాపు, ఇప్పుడు నేను ఇంకెవరి మాట వినను. ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ వింటారు. ఇక నేను మీ అక్కయ్య విషయానికి వస్తే, మీ అక్కకి 24 గంటల టైం ఇచ్చాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ తను ఎలాంటి ప్రూఫ్ తీసుకురాలేకపోయింది. అంటే దాని అర్థం ఆ ఎంఎంఎస్ లో ఏదైతే నేను చూశాను అదంతా నిజమేనని, అదంతా రియలేనని. నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు నా మాట అస్సలు నమ్మేవారు కాదు. ఎందుకంటే మీరు కోరుకునేది ఒక్కటే, నేను తప్పు అని నిరూపణ అవ్వాలి. నేను మోసగత్తెనని మీరు నమ్ముతున్నారు, క్యారెక్టర్ లెస్ అని నమ్ముతున్నారు. మీకు దీనివల్ల సంతోషంగా ఉంటే అలాగే ఉండనివ్వండి. ఆ వీడియో, ఆ ఎంఎంఎస్ రియల్ అని నమ్మండి, నిజమని నమ్మండి. మీరు మీ నిర్ణయాన్ని చెప్పారు కదా. నేను ప్రూఫ్ చూపించి నన్ను నేను నిరూపించుకోలేదు అంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ మీ మీద, మీ కుటుంబం మీద ఏదైతే మచ్చపడిందో అది ఎప్పటికీ కనిపించదు. ఇదంతా ఏంటి? ఇదంతా తప్పైనప్పుడు నువ్వు చెప్పక్కయ్యా, నువ్వు దోషివి కాదని. నేను దోషినే బుల్బుల్, నేను దోషినే.